నామానికి స్తుతి కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి తన అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. రీతిగా ప్రభు నామాన్ని స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకు చూపినటువంటి తన మహిమ, తన కృప మహదేశ్వరుని బట్టి లెక్కలేని స్తుతులు కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఈరోజు పౌర్ణమి, కొంచెం ఎక్కువగా మనం ప్రభు నామాన్ని గణపరచడం కూడా మంచిదైన అవసరము. కాబట్టి దేవుణ్ణి స్తుతిస్తూ మనం ముందుకు సాగుదాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. అనుదిన ప్రార్థన మరొకసారి 3 రోజుల గ్యాప్ తర్వాత నీ దిన సేవకుడు ఆయా స్థలాల్లో సంచరించి క్షేమంగా రావడానికి ఇచ్చినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రాలు. జరగబోతున్నటువంటి ఆరాధన అంతటి ద్వారా మీరు మహిమ పొందండి. సకల పొంచి ఉన్న చీకటి, దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి దయగల దేవా దిగిరండి. జరగబోతున్నటువంటి స్థుతి ఆరాధన అంతటి మీద మీరు ఆశీర్వదించండి. మీ దిన సేవకుని మీ శిల చాటున మరుగుపరచండి, అభిషేకించండి. నాతో మాతో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందాలి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకా, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, బుద్ధి నుండి వేరై హద్దు మీరినాను. నిన్ను అనుసరింపను, ఎరుగనైతి మార్గం లేదు నీరు సారము. నిన్ను అనుసరింపను, ఎరుగనైతి మార్గం లేదు నాలో. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికెదను ప్రభు. చుట్టబడితే నేను ప్రేత వస్త్రములతో బండరాతి మాటున్ సత్యం చుట్టబడితే నేను
ప్రేత వస్త్రములతో బండరాతి మాటు కానలేను నిన్ను కానరాదు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినతో నే బ్రతికేదను ప్రభు చూడరాని దృశ్యం కనులు గాంచినాను విద్య మీదను చూడరాని దృశ్యం హద్దు మీరినాను బుద్ధి మీరినాను హద్దు మీరినాను లేదు నాలో జీవం ఎరుగనైతి మార్గం ఒక్క మాట ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినతో నే బ్రతికేదను ప్రభు కట్టబడితి నేను గట్టి తాళ్ళతో వీడనీదు ఆత్మ వీడనీదు వ్రతము కట్టబడితి నేను గట్టి తాళ్ళతోను వీడనీదు వ్రతము గుడ్డి వాడనైతే గాను దిక్కుకుంటే దిక్కులేకలేని దయను కోరుతుంటే బుద్ధివాడనైతే గాను దిక్కుకుంటే దిక్కులేకలేని దయను కోరుతుంటే ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినతో నే బ్రతికే నాతో నీవు మాట్లాడినతో నే బ్రతికేదను ప్రభు నా ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షక ఒక్క మాట ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ఒక్క మాట చాలు ప్రభు నాతో నీవు మాట్లాడినతో బ్రతికేదను ప్రభు నాతో నీవు మాట్లాడినతో బ్రతికేదను ప్రభు. హల్లెలూయా. నీ
చెయ్యి నా నీడగా నీవే నాకు. నీ చెయ్యి నా నీడగా నీవే నాకు తోడుగా. కలువారి దాకా కలువారి దాకా సిలువాను మోయ నడిపించవయ్యా, నన్ను దరి చేర్చవయ్యా. యేసు ప్రభో మాతో నీవు పిలువగా, ప్రీతితో నీకై నిలువగా, ప్రేమతో నీవు పిలువగా, ప్రీతితో నీకై నిలువగా. ఏక కుమారుడైనగా నీకియా విలువను అబ్రహామునే. ఏక కుమారుడైనగా నీకియా విలువను అబ్రహామునే. నీ చేయి నా నీడగా నీవే నా తోడుగా. కలువారి దాకా సిలువాను మోయ, కలువారి దాకా నడిపించవయ్యా, నన్ను దరి చేర్చవయ్యా. ప్రతిమాలమును త్యజేయను, రాతికి పూజ సల్పను. ప్రతిమాలను త్యజేయను, రాతికి పూజ సల్పను. సోదమ సింహాల భోరుపై బ్రతికియుందును. సోదమ సింహాల భోరుపై బ్రతికియుందును. దానియేలునే నీ చేయి నా నీడగా నీవే నా తోడుగా. కలువారి దాకా సిలువాను మోయ, కలువారి దాకా సిలువాను మోయ నడిపించవయ్యా. యేసు ప్రభో నరాసులే నశించి అనయులే మరణించి, నరాసులే నశించి అనయులే మరణించి. తానువే వ్రతపూర్వమైన నిన్ను నే విడువను. ఆయోబునే తానువే వ్రతపూర్వమైన నిన్ను నే విడువను. ఆయోబునే నీ చేయి నా నీడగా నీవే నా తోడుగా. కలువారి దాకా సిలువాను మోయ, కలువారి దాకా నడిపించవయ్యా, నన్ను దరి చేర్చవయ్యా. యేసు ప్రభో అనుభాకులెల్లా
కలువారి దాకా సిలువాను మోయ, కలువారి దాకా సిలువాను మోయ, నడిపించవయ్యా నడిపించవయ్యా దరిచేసవయ్యా యేసు ప్రభో. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవలవర్ణుడు రత్నవర్ణుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండ్రు, అవని 10,000 ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 ఎంతో సుందరుడను నేనెంతో మురిసిపోయినా, ఎంతో పురులు నొప్పులు కలిగి సురద్రూపియగు విభుడు, పురులు నొప్పులు కలిగి సురద్రూపియగు విభుడు, మరలు మనసునని మహనీయుడా తండు, మరలు మనసునని మహనీయుడా తండు, పురులు నొప్పులు కలిగి మరులు మనసునని మహనీయుడా తండు, పిల్లలు కురిపిల్చే శ్రీ దేవ తనయుడు, పిల్లలు కురిపిల్చే శ్రీ దేవ తనయుడు, పరలోక పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు విలువకు రతనాల
బలె పొదిగిన కనులు విలువకు రతనాలు బలె పొదిగిన కనులు పాలతో విలువకు రతనాల కలుషము కడిగిన కమలాల అనుదోయి కమలాల అనుదోయి ఎంతో సుందరుడం తాను అతడతి కాంక్షణీయుండు రాయుండు అతడతి కాంక్షణీయుండు రాయుండు అతడే నా ప్రియుడు అతడే నా ఇతుడు అతడే అతడతి నీయుండు రాయుండు అతడే నా ప్రియుడు అతని నోర మధురంగు మధురంగు అతని నోర మధురంగు మధురం ఆతని పలువరుస ముత్యాల సరివరు ఆతని పలువరుస ముత్యాల సరివరుస ఎంతో సుందరుడమ్మతాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మతాను నేనెంతో ఎంతో సుందరుడమ్మతాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి ఎవరో వీళ్ళకుండా మంచి స్వార్థ పాట. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం తారు ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం తారు కష్టాలలో వారు కదలిపోతారు కష్టాలలో వారు కదిలిపోతారు
కరుణగల యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో చివరికి యేసే పరలోకములో ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరిద్రం కంపెనీ కట్ చేసి ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో చివరికి యేసే పరలోకములో మనుషుల సాయము వ్యర్థమురా. రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా. రాజుల నమ్మిన యెహోవాను ఆశ్రయించుట. యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. ఎంతో మేలు. ఎంత మేలు. ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో చివరికి యేసే పరలోకంలో చివరికి యేసే పరలోకంలో ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో చివరికి యేసే పరలోకంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త వచ్చిన మాట చదువుకొని మనం కొద్దిసేపు దేవుని యొక్క వాక్య ధ్యానమును చేద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. వేలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అనిను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభు సన్నిధికి చేరి ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని యొక్క ప్రణాళికలో ముందుగా నిర్ణయించబడిన వారం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుడు చాలాసార్లు కొన్ని సంగతులు చెప్తాడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని మహిమ పరిచెను. దేవుడు కొంతమందిని చాలా స్పష్టంగా ఎరిగిన వాడై ఉన్నాడు. భూమి మీద ఈరోజు మానవ జనాభా ఎంత అంటే ఇంచుమించు 600 కోట్లు దాటింది.
సంవత్సరం లెక్కలకు దాడుతూనే ఉన్నది తప్పితే తగ్గేది అనేది లేదు, ఉండదు. సో ఇన్ని కోట్ల మందిలో దేవుడు నన్ను చాలా స్పష్టంగా ఎరుగుతాడు. నాకు దేవుడు చాలా స్పష్టంగా తెలుసు. అట్ ది సేమ్ టైం నేను కూడా దేవునికి చాలా స్పష్టంగా తెలుసు. ఈ మాట ఎక్కడ చెప్పిండంటే 3 చోట్ల బైబిల్ చెప్తాడు. ఒక దగ్గర ఏమంటాడంటే కొంతమంది నేను ఎరగను పొండి అన్నాడు కదా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో. మరి ఇక్కడ ఏమంటాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు మరి వారిని గురించి ఆయన సిగ్గుపడువాడు కాడు కదా. ఎన్నో వచనం అది? హెబ్రీ 11:16లో అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడువాడు కాడు. వారిని గురించి దేవుడు సిగ్గుపడడు. నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని దేవుడు చెప్పుకోవడానికి సిగ్గుపడలేడు. ఈరోజు నేను పలానా సునీల్కు దేవుడను, నేను పలానా రవికి దేవుడనని దేవుడు చెప్పుకోవడానికి సిగ్గుపడకూడని బ్రతుకు మనం బ్రతకాలి. దీనికి కొన్ని విషయాలు భక్తులు జ్ఞాపకం చేశారు. యాకోబు భక్తులు ఒక మాట అంటాడు, మీరు దేవుని యొక్క ఎరకైనటువంటి ప్రణాళికలో ఉండాలంటే మీరు ఏం చేయాలంటే యాకోబు రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదవండి ఒకసారి. చదవండి 12వ వచనం. జీవ కిరీటము పొందును. తర్వాత ఒకడు దేవుణ్ణి ప్రేమించేలా అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 3వ వచనం. ఏమన్నాడు? ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు. అంటే అర్థమైంది అంటే దేవుడు చాలా స్పష్టంగా ద గాడ్ ఆఫ్ ద బైబుల్ హీ నోస్ వెరీ వెల్ దట్ పర్సన్ వెర్ ఎవర్ హీ ఈజ్ ఇన్ ది. ఒకడు దావీదు అంటాడు, నేను పాతాళములో పండుకొనినను, ఇక అంతకన్నా కనబడిన చోటేది, నా దాగు చోటు నువ్వు ఒకసారి అంటాడు. తర్వాత నేను పాతాళంలో అగాధ జల సముద్రంలో నుంచి నువ్వు నన్ను అంటే అగాధ జల సముద్రంలోనికి పోయినప్పుడు దేవుడు చూస్తున్నాడు. కానీ కొంతమంది రోడ్డు మీద తిరుగుతున్నారు కానీ అసలు వీళ్ళు ఎవరో నాకు తెలియరు అంటాడు దేవుడు. యోహాను సువార్త మరి యోహాను సువార్తలో మీరు గమనించినట్లయితే 5వ అధ్యాయము 42వ వచనంలో అంటున్నాడు, యోహాను సువార్త 5:41. 5 మీరు 6:41 చదువుతున్నట్లు. 5:41లో నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ఆయన మీరు పైకి మాత్రం దేవుని గురించి మాట్లాడుతున్నారు కానీ దేవుని ప్రేమ మీలో లేదు. ప్రతివాడు తన స్వకీయమైనటువంటి దురాశల చేత ఇరవబడిన వాడై గర్వాంధుడై దేవుని కంటే సుఖానుభవం ఎక్కువ ప్రేమిస్తున్న వాళ్ళు దేవుని గురించి మాట్లాడేవాళ్ళు. అందుకే నేను మిమ్మల్ని ఎరుగుదును, మీ యొక్క స్థితి నాకు తెలుసు అంటున్నాడు చాలాసార్లు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము మీరు గమనించినట్లయితే 36వ వచనంలో అంటున్నాడు, మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. అంటే వాళ్ళు చూస్తున్నారు కానీ విశ్వసింపడం లేదు.
ఏంటండి, దేవుడు విశ్వసింపలేరని చెప్పేసి అంటున్నాడు 64 వచనంలో, మీలో విశ్వసించువారు కొందరున్నారని మీతో. అంటే దేవుడు ఎవరెవరి యొక్క స్థితి ఏమిటి, ఎవడు విశ్వసిస్తాడు, ఎవరు విశ్వసించాడు, ఎవడు నా సన్నిధికి వస్తాడు, ఎవడు నా సన్నిధికి రాడు, ఆయన మొత్తం ఆయన దగ్గర లిస్ట్ ఉంది. చూడగానే చెప్పేస్తున్నాడు, అరే భయ్ నువ్వు విశ్వసించవు, ఎంత చెప్పినా నువ్వు విశ్వసిస్తావు, కొన్ని మాటలు చెప్తే విశ్వసిస్తావు, నాకు తెలుసు అంటున్నాడు కొంతమందిని చూసి. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు నీవు నేను మనము దేవుని యొక్క విలువైన శ్రేష్టమైన ప్రణాళికలో ఉన్నవాళ్ళం. కాబట్టి మనకు కొన్ని సంగతులు కొత్తగా అర్థమవుతాయి, కొన్ని సంగతులు కొత్తగా మనకు అర్థమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒకసారి వాక్యం చెప్పినప్పుడు చాలా గొప్ప వివాదం జరిగింది ఒక విషయం మీద. ఏ విషయం అంటే, అడుగుడి దేవుడు మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడు. ఇక్కడ చెప్పిండు మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో చెప్పిండు. ఏమన్నాడు, అడుగు ప్రతివాడు పొందుకుంటాడు. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నాడు, 13-14 వచనాలు మనం గమనిస్తే, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను అన్నాడు. 14లో చేస్తాను, 13లో నా నామం మీ తండ్రిని ఏమి అడిగినాను నేను. మీరు తండ్రికి అడిగినా కుమారునికి అడిగినా నేను చేస్తా వాగ్దానం. అరే దేవుడు అడిగితే ఇస్తాడు భయ్, ఏదైనా ఇస్తాడు, నీకు ఏం కావాలి చెప్పు, వాట్ ఎవర్ ఇట్ మే బీ. దేవుడిని మనము సందేహిస్తున్నామా? అయితే నేను అన్నాను, అడిగిందల్లా దేవుడు ఇయ్యడు. అడిగిందల్లా దేవుడు ఇయ్యడనేటువంటి అంశం వచ్చినప్పుడు వాళ్ళంతా నన్ను ఒక మరి చీకటి శక్తిని చూసినట్లుగా చూసారు. అబద్ధ బోధకులు ఎట్లుంటారు అనుకున్నామండి, మా కళ్ళ ముందుకు వచ్చేసాడు అబద్ధ బోధకుడు. అందుకే నేను ఆ రోజు వారికి విమర్శించిన, దేవుడు అడుగుడి మీకు ఇవ్వమని అంటున్నాడు కదమ్మా, అడిగింది ఎప్పుడు ఇస్తాడు, అడిగింది ఎప్పుడు ఇస్తాడు, అడిగింది ఎట్లా ఇస్తాడు. మనం అందరం కలిసి సరే మీ వర్షానికి నేను కొద్దిసేపు వస్తా, అందరం కలిసి ప్రభువా మాకు ఒక 100 కోట్ల రూపాయలు అని అడుగుదాం, ఇప్పుడు అడుగుదామని అందరం ప్రార్థన చేద్దామండి, అది ఎప్పుడు ఇస్తాడు అంటే ఇస్తాడండి దేవుడు. అదే ఎప్పుడు ఇస్తాడు, ఏ టైంలో ఇస్తాడు, ఎట్లు ఇస్తాడు, దానికి ఆన్సర్ ఉండదు. అందరం కలిసి ఇప్పుడు ఒక ఫ్లైట్ అడుగుదాం, ప్రభువా మాకు ఫ్లైట్ ఇచ్చిందనుకో, వీడు ఎడబెట్టుకుంటాం. అందరం కలిసి సైతానికి మారు మనసు ఈ ప్రభు అన్నాం అనుకో, దేవుడు ఇస్తాడా? మన అడుగుడు మీకు ఇవ్వమన్నది తప్ప, అడుగుడు ఇవ్వమని చెప్పినటువంటి ఆ దేవుడే మనం ఎన్నో విజ్ఞాపనలు అడుగుతున్నాం. మనకు 10 కిలోల బంగారం కావాలంటున్నాం, మనకు మంచి ఇల్లు కావాలంటున్నాం, మనకు మంచి సమాజంలో స్టేటస్ కావాలంటున్నాం, మనకు వ్యాపారంలో సక్సెస్ఫుల్ బిజినెస్ కావాలంటున్నాం. వీ హ్యావ్ సో మెనీ ప్రేయర్ రిక్వెస్ట్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్. కానీ అన్ని నెరవేరాయి. ఎందుకు? మొదటి కారణం, నీవు అడిగినప్పుడు దేవుడు నీ టైంలో కాకుండా ఆయన టైంలో ఇస్తాడు. ఇప్పుడు భూమి మీదనే ఒక్కో దేశంలో ఒక్కో టైం ఉంటుంది. ఇప్పుడు మనకు టైం ఇప్పుడు ఎంత అవుతున్నది? రాత్రి 9 అవుతున్నది. ఇప్పుడు అమెరికాలో ఎంత అవుతున్నది? జపాన్లో ఎంత అవుతున్నది? మన దగ్గరనే కాశ్మీర్లో ఇప్పుడు టైం వేరు, భారతదేశం పక్కకే. అంటే భూమి మీదనే ఒక్కొక్క దేశాలలో ఒక్కొక్క స్థితిగతుల మధ్య టైం మారుతున్నది కదా. మరి ఇప్పుడు దేవుడి దగ్గరికి పోయినాం మనం, మన టైంలో దేవుడిని అడుగుతున్నాము, ఆయన టైంలో ఆయన ఇద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన టైం ఇప్పుడు ఏంటంటే, అడుగుడి మీకు ఇవ్వమని అన్నావు ప్రభువా, మా టైంలో మేము అడిగినాం, మా మానవ మనుగడ 60 ఏళ్ళు 70 ఏళ్ళు. నువ్వు ఏ టైంలో దాన్ని ఇస్తావు అంటే నీ టైంలో ఇస్తావు. నీ టైం అంటే నువ్వు అనుకున్నప్పుడు ఇస్తావు. సో ఆయన ఇచ్చినాక మనకి ఏం అవసరం అంటే అప్పటి వరకు మనం ఓర్పు, సహనము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము ఇవన్నీ మాట్లాడుకోవాలి సప్పుడు దాకా. ఎందుకు? సమర్థించుకోవడానికి. నేను దేవుని కూడా అడిగిన భయ్, నాకు ఇస్తాడు దేవుడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఖచ్చితంగా నాకు ఇస్తాడు దేవుడు. వెయిట్ అండ్ సీ. ఒకరికి 50 ఏళ్ళు పట్టొచ్చు, ఒకరికి 60 ఏళ్ళు పట్టొచ్చు, ఒకరికి 100 సంవత్సరాలు పట్టొచ్చు, ఒకరికి 6 రోజులే పట్టొచ్చు, ఒకరికి 6 నిమిషాలే పట్టొచ్చు. వీ డోంట్ నో వెన్ ద టైమ్ ఈజ్ మిరాకిల్, వెన్ ద టైమ్ ఈజ్ హ్యాపెన్, ద మిరాకిల్ మూమెంట్స్ మనకు తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం అడుగుతున్నప్పుడు మన విశ్వాసం సన్నగిల్లొద్దంటే
అడుగుతున్నది మొదట మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు దేవుడు నాకు ఇప్పుడు ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన అనుకున్నప్పుడు ఇస్తారని ఒక నమ్మిక మనకు ఉండాలి. రెండవది, మనం అడుగుతున్నది ప్రత్యేకంగా ఇది దేవుని చిత్తమా కాదని మనం గమనించుకోవాలి. అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది. ఇప్పుడు 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నాడు? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా అన్నాడు. ఇప్పుడు ఏం పెట్టిండి ఇక్కడ? ఆయన చిత్తానుసారముగా మనం ఏదన్నా అడగాలి. నువ్వు ఎన్నని అడుగు, కానీ నువ్వు అడుగుతున్నది దైవ చిత్తానుసారమైందా కాదనే ప్రశ్న వేసుకోవాలి. అంటే మత్తయి 7:7 యోహాను సువార్త 14 వచనంకు మధ్యలో ఏం జోడించుకోవాలి నువ్వు అంటే 1 యోహాను 5:13 జోడించుకోవాలి. ఇప్పుడు 1 యోహాను 5:13 ప్లేస్లో ఇంకో వచనం వచ్చింది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం వచ్చింది. ఈ యాకోబు రాసిన పత్రిక 4:2 వచ్చినప్పుడు నువ్వు ఎంతకాలం అడిగిన నెరవేరేది ప్రార్థన. అవతల మత్తయి 7:7 కోడ్ చేయి, యువతల యోహాను సువార్త 14:14 కోడ్ చేయి. అడుగుమన్నావు కదా ప్రభువా, నాకు దయచేయి. ఇదిగో మత్తయి 7:7లో చెప్పావు, యోహాను సువార్త 14:14 చెప్పినావు, నాకు దయచేయి అన్నమనుకో. అప్పుడు దేవుడు అంటాడు, వీడు అడుగుతున్న దాంట్లో యాకోబు 4:2 ఉన్నదా, లేకపోతే 1 యోహాను పత్రిక 5:13 ఉన్నదా అని చూస్తాడు. యాకోబు 4:2 ఏముంది? మీరు అడుగుచున్నారు కానీ మీకు దొరకటలేదు, మీరు ఆశించున్నారు కానీ మీకు ఏది కూడా లభించటం లేదు. కారణం ఏంటంటే మీరు మీ భోగేచ్ఛల నిమిత్తమై అడుగుచున్నారు. సో మనం అడుగుతున్నటువంటి ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో, వాట్ ఎవర్ అవర్ రిక్వైర్మెంట్, మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చి అడుగుతున్న సమయంలో దేవుడు ఈ రెండు గమనిస్తాడు. మొదటిది, వాడు దురుద్దేశంతో అడుగుతున్నాడని చూస్తాడు, అప్పుడు దేవుడు నెరవేర్చాడు. చాలామంది దురుద్దేశంతో ప్రార్థనలు చేసేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఎటువంటి దురుద్దేశపూరితమైన ప్రార్థనలు ఏంటంటే, వానికి ఏ నొప్పి ఏ రోగం లేదు, వేరే వానికి ఎందుకు లేదని ప్రశ్న. నన్ను మంచి ఆరోగ్యంగా ఉంచినావు ప్రభువా, కానీ వాడెందుకు ఆరోగ్యంగా ఉండాలి? నీ చిత్తమును బయలుపరచు, నీ ఉగ్రత దిగిరి వచ్చుగాక అని శాపనార్థాలు జారీ చేస్తూ ఉంటారు, ప్రవచిస్తూ ఉంటారు. ఇది యాకోబు 4వ అధ్యాయము 3-4 వచనాలకు వచ్చే ప్రార్థన కాబట్టి దేవుడు వినడు. ఆ శాపనార్థాలు రివర్స్ వారికే తగినట్లు దేవుడు చేస్తాడు. అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, అబ్రహామా, నేను ఎవరు దీవిస్తారో వారిని నేను దీవిస్తా, నేను ఎవరు శపిస్తారో వారిని నేను శపిస్తా. నేను ఆయన అట్లా అనుకుంటా చాలాసార్లు. నేను అబ్రహాం నీతికి వారసునండి. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెంట్, ఐ హ్యావ్ దట్ ఫేత్ అండ్ దట్ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. నన్ను ఎవరైనా శపించిన అనుకో, అరే వీడు దేవుని శాపానికి గురవుతున్నాడు అనుకుంటాను. నేను ఫిక్స్ అయిపోతా దానికి. ఇక దేవుని శాపం కూడా ఎదురు చూస్తూ ఉంటాను. నేను కూడా నేనేం శపించవని నా నాలుగుతో నేనేం కాని మాటానా? వాడు నాకు అన్నాడు కదా, నన్ను శపించాడు కదా, నా మీద లేనటువంటి నేరారోపణలు వేసిండు కదా. సో ఇప్పుడు వాని మీద దేవుడు వేస్తాడు. దేవుని బిడ్డలారా, చాలామంది యొక్క ప్రార్థనలు మరి ఈ 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలోకి రావడం లేదు. ఎందుకు రావడం లేదు? ఫర్ ఎగ్జాంపుల్, అక్కడో ప్రశ్న వస్తుంది అన్నాను ఇంతకుముందు. అందుకే ఏంది, ఆయన చిత్తానుసారమైనది మనం అడగడం ఏందండి? ఇప్పుడు నేను రవి పాస్టర్ గారికి ఓ ఫోన్ కొనిద్దాం అనుకున్నా. ఇప్పుడు ఆయన అడిగితే లాభం ఏమున్నది? అడగకపోయినా ఇస్తాను కదా. ఇప్పుడు దేవుడే ఇద్దాం అనుకున్నది మనం అడగడం ఎందుకు? ఇంకా ఎందుకు అడుగుతున్నాం? దేవుడు ఇద్దాం అనుకున్నది మనం ఎందుకు అడుగుతున్నాం అనేది ఒక ప్రశ్న వస్తుంది. అంటే అడగకపోయినా దేవుడు ఇవ్వచ్చు కదా. అంటే లోకంలో ఒక సామెత ఉంది, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. ఆయన ఇక్కడ ఆ రీజన్ పనిచేయదు. ఇక్కడ ఏ రీజన్ పనిచేస్తుంది అంటే, దేవుడు ఒకటి నాకు ఇద్దాం అనుకున్నాడు, దేవుడు నాకు ఒక విలువైన శ్రేష్టమైన ఆశీర్వాదం ఇద్దాం అనుకున్నాడు. కానీ మధ్యలో ఈ చీకటి దయ్యపు శక్తులు అడ్డం వస్తాయి. దానియుడు ప్రార్థన 21 దినం ఏం చేయబడింది? అడ్డగించబడింది. అంటే ఈ లోకానికి లీగల్ అధికారి సాతాను. దేవుడు ఇద్దామనుకుని డిసైడ్ అయ్యాడు దానియులు ప్రార్థనకు జవాబు, కానీ సాతాను అడ్డుపడుతూ ఉన్నాడు. సో మన దైవ చిత్తానుసారమైన ప్రార్థనలు కొన్నిసార్లు చేసినప్పుడు కూడా దేవుడు మన యొద్దకు ఆ యొక్క దీవెన ఆశీర్వాదము ఆ యొక్క జవాబు ఇస్తూ ఉన్న సమయంలో కూడా కొన్నిసార్లు చీకటి శక్తులు అడ్డగిస్తాయి. అప్పుడు కూడా మనం సహనం కలిగి ఓర్పు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి అర్థం కానటువంటి అంశం ఏంటంటే, అసలు దేవుని యొక్క చిత్తం అంటే ఏమిటండి? నన్ను నీ యొక్క సేవలో వాడుకోప్రభు అని అడగడం దేవుని చిత్తం కాదా అంటే కాదు. ఎందుకు కాదు?
దానికి 1,00,000 లాజికల్ రీజన్స్ ఎవిడెన్సెస్ మనం చూపించాల్సి వస్తుంది. నువ్వు ఆ ప్రార్థన చేయడం కూడా కొన్నిసార్లు కరెక్ట్ కాదు. ఎందుకు? ఒకడు అట్లా వాడబడి కూడా ఏమైపోయాడు? వాని ప్రార్థన పాపమైంది, వాని పరిచర్య నేరమైంది. నువ్వు దేవుని యొక్క చిత్తంలో నువ్వు వాడబడకూడదని ఉన్నది అనుకో, నన్ను వాడుకో ప్రభు అంటే తప్పవుతుంది. మళ్ళీ అది దేవుని చిత్తంలో నువ్వు పౌలుకు సహకారిగా ఉండేటటువంటి ప్రక్రియ ఉన్నదేమో, దేవుని చిత్తంలో నువ్వు ఒక వ్యాపారం చేస్తూ సేవకు సహకరించేది ఉన్నదేమో, దేవుని చిత్తంలో నువ్వు ఎక్కడ ఏ కార్యక్రమం చేస్తూ దేవుని పనికి తోడ్పడాలను అనేటటువంటి అంశం మనకు తెలియదు. ఆ కారణం బట్టి ఏం చేయాలంటే, ప్రభువా మొదట నీ చిత్తాన్ని నాకు బయలుపరచు. దావీదు గురించి లేఖనం సాక్ష్యం ఇస్తున్నది మనందరికీ తెలుసు. మొదటి సమూయేలు 13వ అధ్యాయము అక్కడ ఏమంటాడంటే, మొదటి సమూయేలు 13వ అధ్యాయం 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞలను గైకొనక నీవు అవివేకపు పని చేసి నీ రాజ్యమును ఇజ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. ఎందుకు నిలవదు? సౌలు యొక్క రాజ్యము నిలవకపోవడం గల ప్రధాన కారణం ఏమిటి అంటే, సౌలు దేవుని యొక్క చిత్తాన్ని ఎరగలేకపోయినాడనే విషయాన్ని తర్వాత వచనంలో చెప్తున్నాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొనెను అంటే అర్థమైంది. సౌలు మంచి రాజు కావచ్చు, ఇజ్రాయేల్ జనాంగానికి మొట్టమొదటి రాజు కావచ్చు. ఆ చరిత్ర ఆయనకున్నది. సౌలు నరకంలో ఉండడు, సౌలు పరలోక రాజ్యంలోనే ఉంటాడు. కానీ సౌలు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు కాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు సౌలుని ఏం చేసిండు? ఆ రాజు అనేటటువంటి జోన్ నుంచి పక్కకు పడేసి. అంటే చాలామందికి దేవుడు కొన్నిసార్లు ఉన్నతమైనటువంటి అవకాశాలు ఇస్తాడు. సౌలుకి ఇచ్చినట్లు ఇస్తాడు. ఒకరికి ఉన్నతమైనటువంటి పొజిషన్. ఇప్పుడు నేను ఒక కాపరిగా, ఒక స్వార్థికునిగా నేను కొనసాగుతున్నా. ఒక స్థానం నాకున్నది. నాకున్న స్థానం ఇంకా చాలామందికి లేకపోవచ్చు. ఇప్పుడు నాకున్న ఈ స్థానాన్ని బట్టి నేను గర్వపడద్దు. నాకున్న ఈ స్థానాన్ని బట్టి ప్రభువా ఇంకా నీ చిత్తాన్ని బయలుపరచని నేను సున్నతి గల హృదయం కలిగి తగ్గించుకునే దేవుని నేను ప్రార్థన చేయాలి. అయితే దావీదు దైవ చిత్తానుసారమైన మనస్సు గలవాడు గనక ఇప్పుడు దావీదు చర్యలు ఆషామాషిగా మనము తీసుకోవద్దు. అయితే దావీదు యొక్క చర్యల్ని ఆషామాషిగా తీసుకుంటున్నాడు సౌలు. నువ్వు బాలుడవయ్యా, నీకు బలము చాలదు. ఏంటంటే ఎందుకు ఇక్కడ దాకా వచ్చినాం అనేది మనం గమనించాలి. మన మూలవాక్యం ఏమిటి? వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చండి. మన ధర్మశాస్త్రం ఒక మనుషుడు చెప్పిన సంగతులు పూర్తిగా వినకముందు అతనికి తీర్పు తీర్చదు కదా. అతను చెప్పిన సంగతులను విన్న తర్వాత తీర్పు తీరుస్తుంది ధర్మశాస్త్రం. ఇప్పుడు దావీదు దగ్గరకు వస్తానికి ఏమైపోయిందంటే, నువ్వు బాలుడు ఒకటి, ఇంకా ఏం పని చేయలే, ఏం మాట్లాడలే, ఏ క్రియ చేయలే, యుద్ధంలోనికి పోలే, ఏం చేయకన్నా ముందు నువ్వు పనికి ఏమంటున్నాడు ఇండైరెక్ట్గా. నీకు బలం చాలా అంటున్నాడు ఇండైరెక్ట్గా. ఆ వ్యక్తి యొక్క శక్తి ఎంత, యుక్తి ఎంత, ఆయన జ్ఞానం ఎంత, ఏమీ గ్రహించకుండా మాట్లాడుతున్నటువంటి సౌలు కనబడుతున్నాడు. దేవుని యొక్క చిత్తం జరిగినటువంటి దీన బాలుడు, యవనుడు, మరి ఎవరు లెక్క చేయని మనిషి దావీదు కనబడుతుంది. ఆయన తృణీకరించబడ్డ మనిషిగా కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా లోకం అదే తప్పు చేస్తూ ఉంది. ఒక తప్పు అదే చేస్తూ ఉంది ఈరోజు లోకం. పెద్ద పెద్ద దైవజనులు ఉంటారు. మంచి గౌన్లు వేసుకొని, నిలువుటంగిలు వేసుకొని, మేకపోతు గాంభీర్యం, వారి ఎక్స్ప్రెషన్స్కు, వారి వెకాబులరీకి మనల్ని మైమర్చిపోతాం. కొంతమంది అద్భుతమైనటువంటి ప్రతిగానాలు చేస్తూ ఉంటారు. మనం మైమర్చిపోతాం వారి యొక్క పాటలు వింటే. కోట్ల వ్యూవర్షిప్ ఉంటుంది వారికి ఆ పాటలకు. కానీ వానికి దేవుని సంకల్పం తెలియదు. ఒకడు చిన్న 4 గోడల మధ్య రూమ్లో కూర్చొని అభిషేకం చేత పాటలు పాడుతూ ఉంటాడు. దేవుని హృదయపూర్వకంగా ఆరాధిస్తాడు. వీనికి ఏ స్వరం ఉండదు, వీనికి ఏ సంగీత పరిజ్ఞానం ఉండదు, వీనికి గొంతు సప్తస్వరాలు కాదు, అసలు అపస్వరాలు వస్తుండొచ్చు నోట్లకి వెళ్ళి నోరు ధరిస్తే. కానీ దేవుడు చూస్తాడు ఏంటంటే, వీడు నా చిత్తానుసారమైన మనసు కలిగి నన్ను స్తుతిస్తున్నాడు రా బాబు, ఆ గదిలోనికి నేను వెళ్ళాలనుకుంటాడు. ఒకడు సప్తస్వరాలు ఎరిగిన వాడుగా, సంగీత
మరి శాస్త్రమంతా ఎరిగిన వాడిగా వాడు దేవుణ్ణి చాలా రాగయుక్తంగా దేవుని స్తుతించవచ్చు. అక్కడ దేవుడు అంటాడు వాడు నా చిత్తం ఎరగలేడు, వాని ఆరాధనలోనికి కావాలి, వాని పాటలోనికి కావాలి. మీకు కావాలంటే మీరు వినండి. భూలోక ప్రజలు ఒకడు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు, గొప్ప సేవకుడిగా పిలువబడుతుండొచ్చు, నా చిత్తం వరగలేడు, కానీ వాడు వాస్తవానికి సౌలు రాజులాగా రాజ్యం వెళ్తున్నటువంటి స్థితిలో ఉండొచ్చు. మీరు వినండి వాని మాటలు. నాకు సంబంధం లేదు. నేను ఒక బీదవాడు, నా చిత్తం వెరిగిన ఒక బీదవాడు దావీదు లాంటి మనిషి దగ్గరికి నేను వెళ్తాను అంటే తీర్పు తీర్చేటప్పుడు మనము గమనించాలి. మొదట ఆ వ్యక్తి చెప్తున్న మాటల్ని మనం ఎంతవరకు గమనించగలుగుతున్నాం అనేది చూడకుండా మరి ఏమంటారు అది వెలుచు పై సంగతులు పైన చూస్తూ అంటాడు పౌలు. మీరు సంగతులను పైన చూస్తున్నారు అంటే పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు. ఏంటంటే అక్కడ అన్నాడు ఆ మాట 16వ అధ్యాయము మొదటి సమూయేలు ఒక పేజీ వెనక మళ్ళీ మీరు 16వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే సౌలును సమూయేలు దావీదును అభిషేకించుకున్నప్పుడు ఏమన్నాడు దేవుడు, నీవు అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. ఏంటండి 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇట్లా నేను ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనకున్న స్టేటస్, మనకున్నటువంటి జ్ఞానం, మనకున్నటువంటి అందచందాలు, మనకున్న బలం, మనకున్న ధనం, ఈ లోకంలో మనుషులు లక్ష్య పెడతారేమో, దేవుడు వాడిని లక్ష్య పెట్టాడు. అయ్యగారు దీనికి మంచి ఉదాహరణ చెప్పిండు ఒకటి. ఏంటంటే ఇంతకుముందు కూడా ఒకసారి నాకు జ్ఞాపకం చేసిన ఒక రాజుగారు తన బర్త్డే సందర్భంగా మీకు ఏం కావాలో కోరుకోండి, నా రాజ్యంలో సగ రాజ్యమైన ఇచ్చేస్తాను నా బర్త్డే సందర్భంగా అంటే అందరూ మరి దేశంలో ఉన్న మంచి అవకాశం ఉన్న వాళ్ళందరూ వెళ్ళి సంచులు పట్టుకొని పోయి కొందరు బంగారం అడిగితే బంగారం, డబ్బులు అడిగితే డబ్బులు, బియ్యం అడిగితే బియ్యం, ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నాడు బర్త్డే సందర్భంగా. ఎంత రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాడు. అయితే ఒక చిన్న పోరాడు ఒకటి ఏంటంటే వాడు టీషర్ట్ వేసుకొని ఏం చేతిలో పట్టుకోకుండా పోయినంట. అరే నీకేం అవసరం లేదా, నువ్వు వచ్చినావు ఇక్కడికి, మరి సంచి లేదు నీ దగ్గర, ఏం అడుకోవద్దు రాజు దగ్గర అంటే, రాజు ఏం అడిగితే అది ఇస్తాన్నాడు కదా, నాకు రాజే కావాలి. ఏం కావాలి? రాజే మా ఇంటికి. ఇక రాజు వచ్చిందంటే రాజరికము మొత్తం దేశమంతా వచ్చినట్టే. అంటే దైవ చిత్తానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి ఒక టీషర్ట్ వేసుకొని పోయేటటువంటి ఒక మనిషి రోడ్డు మీద మాట్లాడుతూ ఉన్న సమయంలో అయినా దేవుడు వారి మాటను లక్ష్య పెడతాడు, దేవుని వారి ప్రార్థన లక్ష్య పెడతాడు. కానీ మనుషులు లక్ష్య పెట్టరు, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. ఈరోజు దేవుని బిడ్డలారా అంటున్నాడు, మీరు పైన సంగతులను పరిశీలన చేసి తీర్పు తీర్చకండి. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చిన వాడను, ఎవరు పంపితే నేను ఈ లోకానికి వచ్చాను, ఏ ఉద్దేశం కొరకు ఈ లోకానికి వచ్చాను, అన్ని ఎరిగి తీర్పు తీర్చని అంటున్నాడు యేసు ప్రభుల వారు. కానీ లోకం అందజూస్తలే, ఇతడా ఆ వడ్రంగి వాళ్ళ కుమారుడు నజరేతు నుండి మంచిదన్న రాగలుగుతుందా? పనికొచ్చేది ఏం రాదు కదా. నజరేతు అనేటువంటి ప్రాంతం నుంచి, నజరేతు తృణీకరించబడ్డ గ్రామం ఉన్నది కదా, బీద కన్య గర్భము, కనీసం వాళ్ళ కుటుంబం అన్న కొంచెం ఉన్నత కుటుంబం కాదు కదా. వడ్రంగివాడు, బీద కన్య గర్భం. దేవుని బిడ్డలారా, మరి అటువంటి స్థలములో పుట్టినటువంటి యేసు ప్రభుల వారిని అందరూ ఏం చేశారు? తృణీకరించారు అంటాడు. మొదటి అధ్యాయము యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 14వ వచనంలో అన్నటువంటి మాట ఏందో తెలుసా? అతడు తన స్వకీయుల యొద్దకు వచ్చాను కదా. ఎక్కడికి వచ్చిండంట? తన స్వకీయుల యొద్దకు వచ్చాను, అయితే వారు ఆయనను తృణీకరించిరి కదా. చదవండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయన అంగీకరింపలేదు అని చెప్పిన తర్వాత తను ఎందరు అంగీకరించురో వారందరూ దేవుని పిల్లలు. దేవుని పిల్లలారా, ఈరోజు యేసు ప్రభువును స్వకీయులు తృణీకరించడం గల కారణం ఏంటంటే సంగతిని పైన చూస్తున్నారు, విషయాన్ని పైన చూస్తున్నారు, డీప్గా దాన్ని చూడడం లేదు. ఈరోజు ఏ పరిస్థితినైనా మనం గమనించాలి. వాట్ ఎవర్ ఇట్ ద సిచ్యువేషన్ మే బి దేర్. ఒక ఫ్యామిలీ ఇష్యూ కావచ్చు, భార్యాభర్తల ఇష్యూలు కావచ్చు, ఒక సంఘంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఒక సేవకుని జీవితంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు. పైన చూడొద్దు. పైన చాలా చెడ్డ సమాచారం ఉంటుంది. ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు అనుకో, చెడ్డ సమాచారం ఏముంటుంది తెలుసా? భార్య అక్రమ సంబంధం పెట్టుకుందంటే వాళ్ళు వదిలిపెట్టేసేయండి అని భర్త సైడ్ వాళ్ళు అంటారు. భార్య సైడ్ ఏమంటారు?
ఆ అబ్బాయి మంచోడు కాదంట, వానికి ఏదో అక్రమ సంబంధాలు ఉన్నాయంట, వదిలిపెట్టేసిండు, మా బిడ్డనే వదిలిపెట్టింది అంట. ఎన్నో కారణాలు. కొంతమంది ఏమో ఆమె పిల్లలు కారంట అందుకే మా ఆయన వదిలిపెట్టేసాడు, లేకపోతే అతనికి పిల్లలు కారంట అని మా పిల్ల వదిలిపెట్టేసింది. వాస్తవానికి డీప్గా మనం స్టడీ చేస్తే కారణాలు మనకు తెలుస్తాయి. పైన చెప్పి నమ్మేమనుకో, వాస్తవం అదే నిజం అనుకుంటే రేపు పలానా అమ్మాయి ఎక్కడో వ్యభిచారంలో పట్టబడిందంట, భర్త వదిలిపెట్టేసిండు, లేకపోతే పలానా బ్రదర్ ఎక్కడో వ్యభిచారంలో పట్టబడ్డాడంట, భార్య వదిలిపెట్టేసిందని నమ్ముతాం. వాస్తవానికి అది జరగకపోవచ్చు, వాళ్ళ అనుమానాలను బట్టి విడిపోయి ఉండొచ్చు. ఏంటండి, ఒక సంఘంలో ఒక సేవకుని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఎన్నో కారణాలు అవతల పోయి వాళ్ళు మాట్లాడవచ్చు. డీప్గా అక్కడ అనాలిసిస్ చేసినప్పుడు దొరికేటటువంటి వాస్తవాలు వేరు, పైన చూస్తున్న వారికి వాస్తవాలు వేరు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఓఫర్ మినిస్ట్రీస్లో మరి దేవుని ఒక సంకల్పాన్ని జరిగినటువంటి దావీదు లాంటి సైన్యం ఇక్కడ ఉన్నది, దావీదు దండు ఇక్కడ ఉన్నది. కానీ లోకం ఈరోజు ఏం చేస్తుందంటే వెలిచూపును బట్టి తీర్పు తీరుస్తుంది. సంగతి వినకముందు తీర్పు తీరుస్తుంది. అరే అసలు ఓఫర్ మినిస్ట్రీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు బాయ్, వాళ్ళ సబ్జెక్ట్ ఏంది, వాళ్ళ కంటెంట్ ఏంది, వాళ్ళ గురి, వాళ్ళ దర్శనము ఏమిటి, అంత మాకు అవసరం లేదు బాయ్, మీరు చెప్పుడే అవసరం లేదు మాకు. సైతాను మనుషులు కాదా వీళ్ళు? అరే మొదలు నేను చెప్పిందన్న వినురా బాబు, నా కంటెంట్ అన్న విను, నా దర్శనం విను, మా గురువు గారికి వచ్చిన దర్శనం చెప్తాం విను, మా సంఘం యొక్క దర్శనం చెప్తాం విను. ఏ పని కొరకు మా సంఘం కష్టపడుతున్నది భూమి మీద, ఏ దర్శనం కొరకు మా సంఘము ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నది భూమి మీద. వద్దు అని చెప్పదు మీ గురువు గారు. నాకు మొన్న ఒక ఆమె అటండి, మీ గురువారం మీదనే ఇట్లా ఎలిగేషన్స్ వస్తున్నాయి బ్రదర్ అని వెంటనన్నా. నీ మీద కూడా నాకు చాలామంది ఎలిగేషన్ చెప్పిరా, నీ మీద కూడా చెప్పారు నాకు, నువ్వు కూడా చాలా కథలు పడ్డావంట, వేసిన ముఖం మీద నాన్న. ఇక నాకు కనీసం ఇక మాటలు కూడా ఆలే ఏంటంటే. అంటే కొన్నిసార్లు ఈ వ్యర్థమైనటువంటి పైన జరిగేటటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో, మరి దావీదు బాలుడే కనబడుతున్నాడు, ఏమి చేతగారిలా కనబడుతున్నాడు, అవతల గొలియాతు ఏమో బలవంతుడు కనబడుతున్నాడు. కానీ దావీదు చిన్నవాడు వయసు విషయంలో కావచ్చు, కానీ దేవుని చిత్తం ఎరిగే విషయంలో చిన్నవాడు కాదు. దేవుని చిత్తం ఎరిగే విషయంలో గొప్పవాడు, దేవుని హృదయానుసారుడు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో చెప్తాడు, దావీదు దేవుని ఇష్టానుసారమైన మనసు గలవాడు, దేవునికి నచ్చేస్తాడు. దావీదు బాలుడే కావచ్చు, చిన్నవాడే కావచ్చు, కానీ దేవునికి నచ్చిన పర్సన్ ఆయన. ఏంటండి, తృణీకరించని అన్నను తృణీకరించారు యోసేపుకు. ఏంటండి, ఇర్మియాను అందరూ తృణీకరించారు, కానీ తల్లి గర్భలో ఉన్నప్పుడే ఆయన దేవుని మనసు ఎరిగిన వాడు. బాత్షెబను అందరూ తృణీకరించారు, కానీ దేవుడు తృణీకరించలే కదా. ఏ మాట చూస్తున్నాం మనం? అపోస్తుల కార్యము 13వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఇక్కడ అంటున్నాడు 22వ వచనంలో, తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను, నేను యెష్షయి కుమారుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ. ఎవరండి తని? బాలుడు, గొర్రెలు కాచుకునేవాడు, కానీ ఆయనను తృణీకరిస్తున్నాడు. ఆనాటి సౌలు రాజు తృణీకరిస్తున్నాడు, అన్నలు తృణీకరిస్తున్నాడు, గొలియాతు కూడా మరి ఎట్లా చూస్తున్నాడు ఆయనను? ఈ బచ్చగానే పంపిస్తారు ఎందుకు నా మీదకి అంటే, దేవుని చిత్తం మెరిగిన వాని యొక్క బలము వేరు. దేవుని చిత్తం మెరిగిన వాని గురించి నీవే మాకు 10,000 ఏంటండి. దావీదు 1000 కొలది, సొలొమోను 10,000 కొలది అన్నారా? సౌలు 1000 కొలది, దావీదు ఎందుకు 10,000 అయిందండి శక్తి? దేవుని చిత్తం మెరిగిన వాని యొక్క బలం, వన్ జీల్, వన్ కాన్ఫిడెన్స్, ఎవ్రీథింగ్ కంప్లీట్లీ ఇట్ ఈస్ డిఫరెంట్. అది మనుషులకు అర్థమయ్యేది కాదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనము దేవుడి చిత్తం మెరిగిన మనుషులు ఉన్నాం ఇక్కడ. వీఆర్ నాట్ లివింగ్ యాజ్ ఏ రోరింగ్ లయన్.
వీఆర్ లివింగ్ ఈజ్ ద లైన్ ఆఫ్ జూడా. హల్లెలూయా. యూదా గోత్రపు సింహపు పిల్లలుగా మనం బ్రతుకుతున్నాం. గర్జన సింహం పిల్లలం కాదు మనం. ఏంటండి, సాతాను పిల్లలు కొందరు ఉన్నారు, వాళ్ళు కూడా గర్జిస్తారు. వాళ్ళదేమో సింహగర్జన, మనది సింహగర్జన కాదు, అది సింహనాదం మనది. హల్లెలూయా. ఒక మనుష్యుడు తాను చెప్పిన సంగతులు వినక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా? ఏంటండి, వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. సామెతలు 13వ వచనంలో అంటున్నాడు, ఏంటండి, సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను వ్యక్తపరిచి సిగ్గును వందును కదా. ఏంటండి, 13వ అధ్యాయం 14 వచనమా, 14 ఇక్కడ చూడండి. సామెతలు 18:13 అనుకుంటా. 18:13 సంగతి వినక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూఢతను బయలుపరిచి. ఏంటంటే, ఈరోజు చాలామంది సంగతిని వింటలేరు. వాట్ ఈస్ ద విజన్ ద హోల్ మినిస్ట్రీస్ హ్యాడ్ టుడే? వినంటారా బాబు, మా దర్శనం వినండి, తర్వాత మాట్లాడండి. మన మాట వినలేదు, మన దర్శనం వినలేదు, మన గ్రంథాలు చదివేది లేదు, మన గురువు గారు ఏ ఉద్దేశం కొరకు బతుకుతున్నాడో ఎరిగింది లేదు. మీరు అసలు ఏం చెప్పకండి అంటే సైతాను బిడ్డలుగా మీరు చూడాల్సి వస్తుంది. మనం దాన్ని బట్టి పెద్ద ఆశ్చర్యపడ. మరే నువ్వు దేవుని సంకల్పంలో లేవరబాయ్ అనుకుంటావు. యేసుప్రభు అన్నాడు కదా, అందుకే అవన్నీ చూపించాను నేను. మీరు విశ్వసించారని నాకు ముందే తెలుసు అన్నాడు యేసుప్రభు. మీరు నా దేవుని చిత్తం ఎరగరు అన్నాడు ఒకసారి. కానీ మీకు అది బయలుపరచబడి ఉంది, మీరు ఎరిగారని శిష్యులను మెచ్చుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని యొక్క మనస్సును ఎరిగినారో అప్పుడు దేవుడు వాని మనసును కూడా ఎరుగుతాడు, వాని హృదయ ఆశలు కోరికలు కూడా తీరుస్తాడు. యెహోవా నమ్మిక ఉంచుము, అతడు నా హృదయ వాంఛ తీరుస్తాడు. ఇంకా నువ్వు అడగాల్సిన అవసరం లేదు. విజ్ఞాపన తర్వాత సంగతి, అడుగుడు తర్వాత సంగతి. హృదయ వాంఛలు తీర్చే దేవుడు నా మనసులో అనుకుంటే నెరవేరుతుందండి. అడుగుడు తర్వాత సంగతి. నేను దేవుని చిత్తంలో ఉన్నప్పుడు, దేవుని చిత్తం ఎరిగినప్పుడు. ఏఆర్ స్టీవెన్సన్ గారు కాదు, ఏఆర్ పాల్సన్ గారు రాసిన పాట ఒకటి తెలుసా? పాల్సన్ గారేనా? అది కాదు, ఎవరు రాశారో తెలియదు. మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిసా. ఏమెరిగినట్టు యేసుప్రభుల వారు మనస్సు ఎరిగిన వాడైన. హల్లెలూయా. దావీదు మనసు ఎరిగిన వాడు, అబ్రహాం యొక్క మనసు ఎరిగిన వాడు, ఇర్మియా యొక్క మనసు ఎరిగిన వాడు, యోసేపు గోతిలో తోసివేయబడ్డప్పుడు ఆయన మనసు ఎరిగిన వాడు. ఆయన నా మనసు దేవుడు ఎరిగి ఉన్నాడు. మనుషులు నాకు ఎట్లా అనుకుంటే ఏంటండి, మనం సమాజం కొరకు బ్రతుకుతలేము, దేవుని కొరకు బ్రతుకుతున్నాం. సమాజం మనల్ని మెచ్చుకుంటుందా నొచ్చుకుంటుందా, మన వర్షం వింటరా వినరా తెర సంగతి. వినకపోను కాక దుష్టుడు అటువంటి ప్రణాళికలు రచించి పెట్టండి. మన వర్షం ఎవడు వినకుండా చేయడానికి మన మీద ప్రతి చిన్న సేవకుడు మొదలుకొని, ప్రతి చిన్న సేవకురాలు మొదలుకొని, ప్రతి చిన్న విశ్వాసం మొదలుకొని, ప్రతి ఒక్కరి మీద ఏవో కొన్ని నిందలు, ఎన్నో ఎలిగేషన్స్ చేసి పెట్టినాడు. నీ బతికే సక్కలేదురా భయ్, నువ్వు నాకేం చెప్తావు అని అనాలే లోకమని. సాతానే చేసినంటే ముందే ప్రతి చిన్నోని మీద కూడా వాడు అటాక్స్ చేసుకుంటూ పోయాడు. అరే పలానా సేవకుని మీద గిట్టారంట, పలానా సేవకురాలు గిట్టారంట, పలానా విశ్వాస గిట్టారంట, వీడు ఏం సంగమో ఏం సత్యమో. ఇక అటువంటి ఎలిగేషన్ చేస్తే కొంతమంది చెప్పుడు బంద్ చేస్తారు అనుకుంటాడు వాడు సైతాన్ గాడు. మేము అనుకుంటాం అటువంటి ఎలిగేషన్లు మా మీద ఉన్నా పర్వాలేదు రాబాయ్, మేము చెప్తూనే ఉంటాం. వాళ్ళు విన్నను వినకపోయినాను మేము చెప్పుతూనే ఉంటాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం గమనించాలి. మన దగ్గరికి ఎవరైనా వస్తే అడుగుతాం మన కంప్లీట్గా, ఎవరైనా చెప్పండి వాట్ ఈస్ యువర్ విజన్, ఏ ఉద్దేశం కొరకు, ఏ దర్శనం కొరకు భూమి మీద మీరు బ్రతుకుతారో చెప్పండి. మీకు దేవుడు మీ సంఘానికి ఎస్టాబ్లిష్ చేయడం గల ప్రధాన కారణాలు చెప్పండి అంటే మా దగ్గర లేదు, సబ్జెక్ట్ లేదు, పునాది లేదు. ఏదో సేవ చేయాలి బ్రదర్ అంటాడు సింపుల్గా, చర్చిలు కట్టాలి బ్రదర్ అంటాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు ఏ రీతిగా అయితే దేవుని చిత్తాన్ని ఎరిగిండో అట్లా దేవుని చిత్తం ఎరిగి యేసుప్రభు భూమి మీద తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాడు. నా ఇష్టం కాదు, నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చింది కాబట్టి ఆ చిత్తం గ్రహిస్తలేరు మీరు. నేను చెప్పింది వినకన్నా ముందే మీరు తీర్పు తీరుస్తున్నారు నాకు. ఏ స్టాండర్డ్స్ అయితే ఆ రాజు చీకటి సంబంధులు యేసుప్రభు విషయంలో అప్లై చేస్తున్నారు, యేసుప్రభు మాట వినకుండా తృణీకరించినారు,
ఆయన చెప్పిన సంగతి వినకముందు తృణీకరించినారో ఈరోజు ఓఫీర్ మినిస్టర్ చెప్తున్న సంగతి కూడా వినకముందే తృణీకరిస్తున్నారు. యుగాంతం గురించి మనం మాట్లాడదాం, ఎవరైనా మాట్లాడతారా? ఎందుకంటే అబద్ధ క్రీస్తు ఏ టైంలో ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలుసు. ఏ ఏరియా నుంచి యుద్ధ వాసన వచ్చి ఉన్నది. ప్రపంచంలో చిట్ట చివరి దశలో ఎక్కడ ఏ దేశం యొక్క జీడిపి టాప్ లెవెల్లో ఉంటుంది, ఏది వాణిజ్యంలో ఉన్నతమైన స్థానానికి వస్తుంది ప్రపంచంలో అనేది అంతే దినాల్లో మనకు తెలుసు. ఇరాక్ ఏ రీతిగా పైకి వస్తుందో మనకు తెలుసు. ఇరాన్ కూడా పతనం అయిపోతుంది, అమెరికా కూడా పతనం అయిపోతుంది అని మనకు తెలుసు. ఎవరైనా అంటే అవన్నీ వీడు పెద్ద సైంటిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు, వీడు పెద్ద నాసాలో పనిచేసిన లాగా మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డలారు అనేది వాస్తవాలు. మరి దావీదును కూడా గిట్లా అన్నారు అందరూ, బాలుడు నీకేం తెలుసు అన్నారు. బీదవాని జ్ఞానం తృణీకరించబడుతుంది అంటాడు ప్రసంగిలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరం కూడా ధైర్యం తెచ్చుకోవాలి. మనుషులు మనల్ని ఏ రీతిగా ట్రీట్ చేసినా, ఏ రీతిగా మన మీద తీర్పులు ప్రకటించినా, మన సంగతి వినక ముందు మన మీద ఎటువంటి నేరారోపణలు చేసినా వి డోంట్ కేర్ ఎట్ ఆల్. మనం వాటన్నిటి లెక్కన చేయదు. నా ప్రార్థన జీవితానికి ఏది అవసరము, దట్స్ ఇన్నఫ్ ఫర్ మీ. నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏది అవసరము, నా ఆత్మీయ జీవితము లేడి వల్ల పరుగులు తీరాలి నాకు ఏది అవసరము, అవే సమకూర్చుకోవాలి మనం. నాకు వాళ్ళు ఇట్లా వీరాడు ఎవడో కూడా ఏదో ఒకటి అంటూనే ఉంటాడు లోకంలో. లోకులు కాకులు దేవుని నమ్ముకుని అంటారు, దేవుని నమ్మకపోయిన అంటారు. సమాజం యొక్క అసెస్మెంట్ మీద మనం ఆధారపడి భక్తిని చేస్తలేము. అవతల వాళ్ళు మురిగేటటువంటి కందిరీగల వలె ముసిరి ఉన్నారు దావీదు చుట్టుముట్టు. రాత్రి పగలు నిందలు వేస్తూ ఆయన చూసి తలలాడిస్తూ ఉన్నారు. ఆయనను ఎక్కడ దొరుకుతాడా మాట వచ్చుతోడనే చంపుదామని లేస్తూ ఉన్నారు. దావీదు ప్రార్థన జీవితం ఆపలేడు. దినానికి 7 మార్లు ధ్యానం చేసుకోవడం ఆపలేడు. తన విశ్వాసతను ఆపుకోలేడు. దేవుని మీద నమ్మకత్వము సన్నగిలిపోలేదు. ఫెయిత్ఫుల్నెస్ ఇంకా బలపడుతూనే ఉంది. అది భక్తుల యొక్క లక్షణం. ఏ ఇబ్బంది లేకుండా, ఏ వ్యతిరేకత లేకుండా, సాఫీగా ఉంటుంది అనుకోద్దు భక్తి జీవితం. ఇప్పటిదాకా నా మీద వచ్చిన ఎలిగేషన్లు కొన్ని, భవిష్యత్తు ఇంకా 100 రావచ్చు, ఇంకా బలమైనవి రావచ్చు, ఆధారాలతో కూడుకున్నటువంటి ఎలిగేషన్స్ రావచ్చు. ఐ డోంట్ కేర్ ఎట్ ఆల్. ఎన్ని చీకటి శాపనర్థాలను నా మీద రావచ్చు, ఎన్ని వ్యభిచారపు ప్రాపగండ నా మీద రావచ్చు, నా మీద ఏమన్నా వాడి ఇష్టం ఉండదు పెట్టిన కాక వాడు పెట్టే కేసులు 100 లిస్ట్ అక్కడ ఉండడం కాక ఆ 100 లిస్టుకు తోడు నా 100 గంటల ప్రార్థన యువతలో ఉండాలి, నా 100 ఆత్మల సంపాదన యువతలో ఉండాలి, నా 100 ఇవాంజలిజం యువతలు ఉండాలి. అవుతున్న వాడి నేరాలు పెరిగిపోతాయి మన మీద. వాడి యొక్క చిట్ట మన మీద నేరారోపణలు చేస్తూ ఉంటాడు, పెరుగుతూనే ఉంటాయి. పెరగనవి అవి పెరుగుతూనే ఉంటాయి. అవి లేకుండా చేయమని అనవద్దు మనం. అవి ఉన్న పర్వాలేదు, భక్తులకే ఉంటాయి అవన్నీ చుట్టుముట్టు. భక్తిహీనులకు ఉండవు. వాడి మీద ఏ నింద లేదంటే వాడు భక్తిహీనుడు వాస్తవానికి. యేసుప్రభు అన్నాడు, నా నిమిత్తము మిమ్మల్ని జనులు నిందిస్తారు మొదట. మరి యేసుప్రభు మీద ఒక చిన్న నింద రాకపోతే అది వాడు భక్తులు ఎట్లయితాడు? భక్తిహీనుడు అవుతాడు. మన వర్షం అది. మనము దేవుని బిడ్డలారా ఈరోజు అంటున్నాడు యేసుప్రభుల వారు, మీరు ఏ రకమైన తీర్పు తీరుస్తూ ఉన్నారు? ధర్మశాస్త్ర ప్రకారమేమో 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి కదా. 2-3 ఉంటేనే ఒక వ్యక్తి మీద నేరారోపణ చేయాలి కదా. ఈరోజు అసలు మీరు సంగతి వినకముందే తీర్పు తీర్చేస్తున్నారు. ఎంత దారుణమైన స్థితిలో ఈరోజు క్రైస్తవ సమాజం, ఎంత దారుణమైన స్థితిలో ఈరోజు భారతీయ సమాజం ఉన్నదో మనం గమనించాలి. అసలు యేసుప్రభు సువార్త వర్తమానం ఏమిటి వినండి మొదట. మేము చెప్తాం అప్పుడు ఆయన సువార్త వర్తమానం ఏంది. యేసుప్రభు గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి. అంబశ్యపారే భువనస్య మధ్య నాకస పుష్టే మహిత మహ్యాన్ అని శ్లోకాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? శుక్ల యజుర్వేదంలో ఉన్నాయి, ఋగ్వేదంలో ఉన్నాయి. భూమధ్యపురంలో జన్మిస్తాడు నీతిశూరుడు అని ఉన్నది. శుక్ల యజుర్వేదం 23వ అధ్యాయం అంతే స్పష్టంగా అగ్నిదేవుని యొక్క 4 రూపాల గురించి మనం. అగ్ని పూర్వం పశువై ఉండను, అగ్ని పశువుతోనే దేవతలు యజ్ఞము జరిగించరు. అగ్ని పూర్వము ఏమై ఉండను, ఎట్లా యజ్ఞాలు చేసినా మొత్తం ఇదే ఉంటుంది అగ్నిదేవుని గురించి. తర్వాత 23వ అధ్యాయం 64వ అధ్యాయం గురించి వేదహమస్య భువనస్య నాభిమన్నారు. మరి ఇవన్నీ ఎవరి గురించి ఆలోచన చేసి చెప్పిందే విన్నారు అసలు మీరు ముందుగా. మతం మీరు చెప్పకండి, ప్రచారం చేయకండి ఇక్కడ. అరే మేము ప్రచారం చేస్తుంది బైబుల్ కాదు భయ్, మేము చతుర్వేద సంహితను ప్రచారం చేస్తున్నాం. హిందూ మిథాలజీ మేము ప్రచారం చేస్తున్నప్పుడు, హైందవ సాహిత్యాన్ని మేము ఆనర్ చేస్తున్నప్పుడు, భాగవతాన్ని మేము చెప్తున్నాం, భగవద్గీతను మాట్లాడుతున్నాం, వేదాస్ని మాట్లాడుతున్నాం, ఉపనిషత్తుని మాట్లాడుతున్నాం, ఇతిహాసాలని మాట్లాడుతున్నాం, వేదాంగములను మాట్లాడుతున్నాం.
మీ మత గ్రంథాలు మాట్లాడితే మీరు చెప్పొద్దంటారు. ఇది ఎక్కడి బైబిల్ వద్దు నాకు. సరే బైబిల్ కోసం పక్క పెడదాం. యేసుప్రభు గురించి ఖాళీ హిందూ మత గ్రంథాలు పట్టుకొని మనం మాట్లాడదాం. అదే మీరు ప్రచారం చేయొద్దు, అసలు మీరు చెప్పొద్దు. ఎందుకు? యేసుప్రభు దగ్గర మీరు అసలు చెప్పనిస్తే లేరు. ధర్మశాస్త్రంగా చెప్పిన తర్వాత నువ్వు తీర్పు తీర్చాలి కదా. వాస్తవం ఏందని దేవుని బిడ్డలారా, ఈరోజు ఇంకటువంటి మనుషుల మధ్య మనసు వారితో ప్రకటించడానికి అసలు వినడానికి ఇష్టం లేనటువంటి మనుషులు, దురద చెవులు గలవారి మధ్య నేను కాపురం ఉంటున్నాను. తమ ఏంటంటే ముసలాం ముచ్చట్లకేమో చెవులు ఎక్కిస్తారు కానీ సత్యబోధకి ఏం చేస్తారంటే వీరు చెవినియరు. దురద చెవులు గలవారై. కాబట్టి ఈరోజు మనము అడుగుదాం ప్రభువా, మేమైతే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం, బట్ ద పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు లిజన్ యువర్ వర్డ్. ఐ హ్యావ్ డిజైర్ టు ప్రొక్లెయిమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ నాట్ ద టైం. 24 hours చేయమన్నా చేయం అని వినేవాళ్ళు లేరు. గోడలకు చేయాలన్నా, గోడలకు చెప్పుకుంటూ వాళ్ళ, చెట్లకు చేపలకు చెప్పుకుంటూ వాళ్ళ, ఎవరికి చెప్పాలి? మేము వినేవాళ్ళు ఏంది ఇలా ఏంటండి? ఈరోజు దేవుని బిడ్డలారా, వినేవారు కావాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ సత్య సందేశం మాకెంతో నేర్పించినావు, వినేవారిని దయచేయి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఎవరైతే వినడానికి మనసు కలిగి ఉంటాడో వారిని మన దగ్గర నడిపిస్తాడు. ఆయన తండ్రి చిత్తంలో ఉన్న వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఆకర్షిస్తూ ఉన్నాడు. అడుగుదాం ప్రభువుకు, ప్రభువా నీ చిత్తమును విను బుద్ధి మాకు దయచేయండి, మేము నేర్చుకున్నది వినే బుద్ధి సమాజానికి దయచేయండి. వినదగును ఎవరు చెప్పినా వినంతనే వేగపడకని చెప్పినటువంటి వేమన శతకం తెలుసు, వేమన పద్యాలు తెలుసు, కానీ వినే బుద్ధి మాత్రం లేదు. ఇక ఆ పద్యం ఎందుకు, వేమన ఎందుకు ఏంటంటే జీవాత్మ పరమాత్మ గురించి మాట్లాడతాడు గబ్బిలేం అనేటటువంటి పుస్తకంలో గుర్రం జాషువా గారు. మరి వాస్తవం ఏమిటయ్యా దేవుని గురించి అంటే తెలియదు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి సత్య సందేశము లోకానికి విననీయకుండా దుష్టుడు ఎన్నో ప్రణాళికలు రచించి పెట్టినాడు. వినకముందే తీర్పులు ప్రకటించే జోన్లో లోకం ఈరోజు ఉన్నది. వినకముందే అనేస్తున్నారు. మీరు యశుప్రభుల వారు ఎట్లా పుట్టినాడు? కన్యక గారు పోతాయి. ఎట్లా పుడతారండి? కన్యక ఎట్లా పుడతాడండి? అసలు తెలివి తక్కువ సిద్ధాంతాలు మాకు నేర్పిస్తారా మీరు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎ వర్జిన్ without having her husband, how can he give birth? How can she give birth? అంటే అది ఇల్లాజికల్ అని అంటారు, రెచ్చిపోయి మాట్లాడుతున్న వాళ్ళు. మరి హిందూ మిథాలజీలో కూడా ఎన్నో ఉన్నాయి. ఒక వ్యక్తి చోళాల నుంచి పుట్టినట్టుంది. మరి హౌ ఇట్ ఇస్ పాసిబుల్ అని ఆ ప్రశ్న వ్యక్తిగతంగా రాలేదా? రాదు. ఎందుకు? మొదట ఇది వినే బుద్ధి లేదు, సత్యాన్ని వినేటటువంటి చెవులు లేవు. వినకముందే తీర్పు ప్రకటించే మనసు ఉన్నది, కానీ సత్యాన్ని విందామన్న హృదయ సున్నతి లోకానికి లేదు. ఈరోజు దేవుని ఎరిగినటువంటి క్రైస్తవ సంఘములో సత్యానికి వెలుపల ఉన్న వారికి కూడా లేదు. సత్యంలో ఉన్న వానికి ఏమో దేవుని చిత్తం ఇంకా తెలుసుకోవాలనే మనసు లేదు. దేవుని బిడ్డలారా, అందరినీ నిందించుకుంటే వాళ్ళనే ఉద్దేశం మనది కానే కాదు. కానీ దావీదు దేవుని చిత్తానుసారమైన మనసు గలవాడు, కానీ ఆనాటి సమాజం ఆయన బాలుడు అంటుంది, ఆనాటి సమాజం ఆయన చేతగానే వాడు అంటుంది, నీ వల్ల ఏమవుతుంది అంటుంది. ఏంటండి, ఆయన ఇంకా గ్రౌండ్ ఫీల్డ్కి వెళ్ళలేడు, ఇంకా యుద్ధ రంగంలోనికి పోలేడు. ముందే తిరుగుడు ప్రకటించేస్తున్నాడు. ఒక గుద్దుకు వీని కింద పడేస్తాడంట. అసలు నిజానికి వాస్తవానికి ఏడు ఒక గుద్దు వాని కింద పడేసి. ఎందుకు? తీర్పు తీర్చిన వాడు ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు? నీకు బలం చాలదని చెప్పినటువంటి సౌలు ఎక్కడ ముఖం పెట్టుకుంటాడు? అటువంటి పరిణామాలు రాబోతున్నాయి. ఈరోజు సత్యాన్ని వినకుండా తృణీకరిస్తున్న వాళ్ళు, రేపు ఓఫీర్ గారు చెప్పిందే అసలు శిశులన్న వాస్తవం అని ప్రపంచం గుర్తించినటువంటి సమయంలో ఈరోజు ఓఫీర్ గారు తృణీకరించిన వాళ్ళందరూ కూడా సౌలులాగా వాడి ముఖం ఎక్కువ పెట్టుకోవాలి పోయి. ఏ బర్రెపేడలు ఆవుపేడ అనొద్దు మనం. అది పవిత్రమైనటువంటి జంతువు భారతదేశానికి. నేను చాలాసార్లు ఒకసారి అస్తల్పూర్ సోమకంపేట పోయి వస్తున్నప్పుడు మధ్యలో ఏదో పండుగ గురించి పిల్లలంతా నా బండి ఆపారు. రాయాలి కొంత, ఏమది చంద రాయాలి అంటే
నేను రాయను బాబా అని. రాయకపోతే అమ్మవారు ఒప్పుకోరంట. నేను రాస్తే నాన్నగారు ఒప్పుకోరంట. రాయకపోతే అమ్మగారు ఒప్పుకోరని వాడు, రాస్తే నాన్నగారు ఒప్పుకోరన్న. నాన్నగారు ఎవరు అంటుండు. ఈరోజు చాలామందికి లాజిక్ అనేది ఉండదు, ఏదో చేస్తాం. ఈరోజు మనం దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు ఇక్కడ మనం మోకరించి ప్రయాణం చేస్తున్నామంటే, ప్రభువా మీ చిత్తమును మాకు బయలుపరచండి. దేవుని చిత్తము సంవత్సరాలు మారుచున్న కొద్దీ మారుతూ ఉంటుంది కదా. నిన్న ఏమన్నా మారిందేమో, మొన్నేమన్నా మారిందేమో, లేకపోతే మనం మాట్లాడుతున్న ఈ సమయంలో ఏమన్నా మార్పుకు సిద్ధంగా ఉన్నదేమో. ఈరోజు అడుగుతూ ఉండాలి మనం, ప్లీజ్ షో మీ లార్డ్ యువర్ విల్. వై షుడ్ ఐ ప్రే వితౌట్ హ్యావింగ్ యువర్ విల్? వెర్ ఇస్ ద పర్పస్ టు డూ ప్రే? మనం దేవుడి చిత్తం ఎరగకుండా ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? ఏదో చిలక పలుకులు బలికి నోటితోని వెళ్ళిపోతే లాభమా? ఆ ప్రయోజనం లేని ప్రార్థన అది. అసలు నువ్వు ఎన్ని చేసినా ఒకటి కూడా అక్కడికి చేరదు. ఆయన చిత్తంలో ఉన్నది ఒక్కటి, మన హృదయంలో కోరిక కలిగి ఉన్నా అది కంపింపజేస్తుంది ప్రాంతాలను, అది కంపింపజేస్తుంది పరలోక రాజ్యాన్ని, అది కంపింపజేస్తుంది పాతాళలోకపు శక్తులను. చిన్న ప్రార్థన కావచ్చు, దేవుని చిత్తంతో కూడుకున్న ప్రార్థన అయితే దుష్టశక్తులు కదిలించబడతాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం దేవుని చిత్తంతో కూడుకున్న ప్రార్థన చేద్దాం. అంధకార శక్తులు బలముగా పనిచేస్తున్నాయి. మనకు కనబడతలేవు అవి కనబడితే మనం నిద్రపోం. మన ప్రతి ఒక్కరి చుట్టుముట్టు కూడా 10 శక్తులు తిరుగుతున్నాయి. మినిమం 10 దయ్యపు శక్తులు ఉన్నాయి. అవి కొన్ని తలంపులు ఇస్తున్నాయి, కొన్ని మాటలు అనిపిస్తున్నాయి, కొన్ని క్రియలు చేపిస్తున్నాయి, కొన్ని రహస్య పాపాలు చేపిస్తున్నాయి. దయ్యాల పని. వాటిని బంధించొద్దా? దేవుని చేద్దాం, ప్రభువా మా కన్నులు వెలిగించండి. ఆనాడు మరి ఎలీషా యొక్క ఎవరాడు, ఏం పేరు, గెహాజీ, ఎలీషా యొక్క శిష్యుడు, పనివాడు. వారి కన్నులు దేవుడు తెరిచినప్పుడు ఎలీషా చుట్టుముట్టు ఉన్నటువంటి దూతల సమూహాలను వాడు చూస్తున్నాడు. ఎలీషా చుట్టుముట్టు రథములను చూస్తున్నాడు, రౌతులను చూస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా రథములు రౌతులు తర్వాత సంగతి, మన చుట్టుముట్టున్న దయాలను చూద్దాం. అంటే భయపడాలనే ఉద్దేశం కాదు. చాలామందికి దేవుడి మీద నమ్మకం ఉండదు కానీ మంత్రాల మీద నమ్మకం ఉంటుంది. దేవుని మీద నమ్మకం ఉండదు కానీ దయాల మీద నమ్మకం ఉంటుంది. దేవుని మీద నమ్మకం ఉండదు కానీ దినాల మీద నమ్మకం ఉంటుంది. ఈరోజు పౌర్ణమి అంటే ఏం చేయొద్దు, ఈరోజు అమావాస్య అంటే ఏం చేయొద్దు, ఈరోజు కార్తీక మాసం, ఈరోజు తొలి ఏకాదశి, ఈరోజు ఏం చేయొద్దు. దినాల మీద నమ్మకం, మాసాల మీద నమ్మకం. అరే మనకు దేవుని మీద నమ్మకం వేరు కాదు. దినములు క్షణములు వీటి మీద కాదు. ఏ దినం కూడా మనకి ఏం చేయదు, ఏ దినం మనకు అనుకూలం కాదు, ఏ దినం ప్రతికూలం కాదు. దేవుని మీద నమ్మకం బలపడ్డప్పుడు దయ్యపు జరిగిస్తున్నటువంటి దాడులను వెంటక తీసిపడేస్తుంది. దాన్ని ఊపి తెగిరిపోతాయి అవి. నేను దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నాకు ఏ రకమైనటువంటి చీకటి అంధకార దయ్యపు శక్తుల యొక్క ప్రభావం నా మీద పడదని మా నమ్మకంతో ఉండాలి. ఇప్పుడు పౌర్ణమ నా మీదేమో దాడి జరుగుతుందేమో, అమావాస్య నా మీదేమో దాడి జరుగుతుందేమో, ఏం జరగదు. అమావాస్య అంటే అర్థమైంది ఇంగ్లీష్లో న్యూ మూన్. నీకు చీకటి ఎండొచ్చు, నాకు కొత్త దినం అది. ప్రార్థనలో ఉన్నప్పుడు, దేవుని చిత్తంలో ఉన్నప్పుడు నాకు అది క్రొత్తది. కాబట్టి దేవుని బిడ్డలారు అడుగుదాం, ప్రభువా మరి ఈరోజు సమాజం, మా ముందు ఉన్నటువంటి సమాజం, మా చుట్టుముట్టిన సమాజం అయితే మేము చెప్పింది వినకముందే మా మీద తీర్పులు ప్రకటించేస్తున్నది. మేము చెప్పింది వినకముందే మమ్మల్ని చెడ్డవారుగా చిత్రీకరిస్తున్నది. మేము చెప్పింది వినకముందే మా సంఘాన్ని తృణీకరిస్తున్నది. మేము చెప్పింది వినకన ముందే మా యొక్క సేవ దర్శనాన్ని తృణీకరిస్తూ ఉన్నది. అటువంటి ప్రజల మధ్య మేమున్నాం. ఇటువంటి సీన్ నువ్వు కూడా ఎదుర్కొన్నావు. నీవు కూడా చెప్పింది వినలే, రాళ్ళు రేపారు కొట్టడానికి. చెప్పింది వినకన్నా ముందే ఏంటండి. ఈరోజు అడుగుదాం, మన దేవుడు మనతో సహానుభవం లేనివాడు కాదైనా అన్ని విషయంలో ఇట్లా సహానుభవం ఉంది యేసుప్రభు. ఈరోజు నీకు ప్రజలు అటువంటి ప్రజలు యేసుప్రభుకి ఎదురైనరు. ఆయన మనతో సహానుభవం గలవాడు ఆ విషయంలో కూడా. నీకు ఏ నిందల అవమానాలు వచ్చినాయో అవే యేసుప్రభుకి వచ్చినాయి. ఆయన సహానుభవం గలవాడు. అందులో చెయ్యని తప్పులు ఆయన మీద వేసినప్పుడు ఏ రీతిగా రియాక్ట్ కావాలనో ఎరిగినవాడు ఆయన. మనం ఏ రీతిగా రియాక్ట్ అవుతాం కూడా తెలుసు. కాబట్టి మనతో అన్ని విషయాలు సహానుభవం గలవాడు. కనుక దేవుని బిడ్డలారా,
దేవుని చిత్తం ఎరగడానికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ 8 రోజులు టైం ఉంది మనకు. 8 రోజులు టైం ఉంది. నేను అదే ప్రార్థన చేస్తున్నా, ప్రభువా మరి నీ చిత్తం బయలుపరచండి. మరి ఉదయకాలం ప్రార్థన చేసి ఒక 100 రోజులు చేస్తామా, 200 రోజులు చేస్తామా, 500 రోజులు చేస్తామా అనేది కాదు. నీ చిత్తానుసారమైన ప్రార్థన. అంత రిస్క్ చేసి ఆ టైంలో మనం లేచి మోక నుంచి ప్రార్థిస్తున్నప్పుడు ఏదో మనం వ్యర్థమైన అడిగితే లాభం ఉండదు కదా. దేవుడు ఏం అరుగుమని చెప్తాడో ఆ యొక్క విజ్ఞాపనలు వస్తాయి 8 రోజులలో. అదే విజ్ఞాపనలను బట్టి మనం ప్రభు స్థానంలో ఏం చేయబోతున్నాం? రోధించబోతున్నాం. ప్రభు స్థానంలో మనం మొర్ర పెట్టబోతున్నాం. ప్రభు స్థానంలో మనం అవి అడగబోతున్నాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. స్తోత్రములు తండ్రి. విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచ్చు. అవునయ్యా, మీ చిత్తం ఎరగకుండా మేము ఎన్ని ప్రార్థనలు చేసినాం ప్రయోజనము లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినాం ప్రయోజనము లేదు. మీ చిత్తం ఎరిగినటువంటి సేవ, మీ చిత్తం ఎరిగినటువంటి ప్రార్థన కొద్దిపాటిదైనా ఎంతో ప్రయోజనకరం. కృప చూపించండి, మా కన్నులు వెలిగించండి, మీ చిత్తమును బయలుపరచమని వేడుకొంటూ ఉంటున్నాం. సహాయం చేయండి. విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ఈ రకమైనటువంటి పౌర్ణమి ప్రభావం ఎవరి మనస్సు మీద పడకుండా నెమ్మదిని, శాంతి, సమాధానం దయచేయండి. ఆన్లైన్ ద్వారా ఎందరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా మీ ప్రత్యేకమైన కంచెను మీరు దయచేయాలి. దయగల తండ్రి, మరి అనేక విజ్ఞాపనల స్థానంలో కలిగి ఉన్నాం. జ్ఞాపకం చేసుకుంటే మా గురువు గారు ఊహరయ్య గారిని జ్ఞాపకం దాసు మంచి ఆరోగ్యం దయచేయండి. దయగల తండ్రి, ఇంకా ఎంతో విజ్ఞాపనలు కలిగి ఉన్నాం. ఆఫ్లైన్లో వాటిని బట్టి మా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని ఉంటుండగా మీరు వినండి, ఆమెను పలకమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే యేసు రక్తం యేసు నామాన్ని అపవాదికి నీవాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగునుగాక. ఆమేన్. స్తోత్రం. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.